హాయ్ గైస్! చాలా రోజుల తర్వాత ఒక వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి బ్లాక్ ఫ్రైడేకి ఏం కొనుక్కున్నాను, అసలు ఎలా కొనుక్కున్నాను, దేన్ని బట్టి కొనుక్కున్నాను. ఆల్సో మీకు నా గురించి చెప్పాలంటే షాపింగ్ అంటే కంట్రోల్ ఉండదు నాకు. నేను ఒకసారి ఫిజికల్ స్టోర్స్‌కి వెళ్తే కన్‌ఫ్యూజ్ అయిపోయి నాకు కావాల్సింది అక్కడ ఆఫర్స్ ఇది ఆఫర్ ఉంది కదా! ఇది కొనుక్కోవచ్చు అని అన్నీ కొనేసుకుంటా. కావాల్సింది కాకుండా అంటే అయి కొనేసుకుంటా. సో, అలా ఆ ప్యాటర్న్ నేను ఇప్పుడు నోట్ డౌన్ చేసి బ్లాక్ ఫ్రైడే ఆఫర్స్ కన్నా ముందే నేను నోట్ డౌన్ చేసి దాంట్లో ఏది నేను కొనుక్కోవాలనుకుంటున్నాను ఈ బ్లాక్ ఫ్రైడేకి అండ్ సెకండ్ ఫిల్టర్ కూడా చేశాను. ఏది రియల్ ఇంపార్టెంట్ బట్టి ఫ్యూ స్టఫ్ అయితే నేను ఫిగర్ అవుట్ చేశాను నాకు ఈ ఇంపార్టెంట్ అని. నేను కొనుక్కుంది ఫస్ట్ థింగ్ యాపిల్ వాచ్. యాపిల్ వాచ్ కొనుక్కున్నాను. 4 ఇయర్స్ బ్యాక్ 7 సిరీస్ కొనుక్కున్నాను. అప్పుడే అది లేటెస్ట్ గా రిలీజ్ అయింది. ఇట్ వాస్ $700. ఎక్స్చేంజ్ చేసి వేరేది ఆర్డర్ పెట్టుకున్నాం ఈసారి అనుకున్నాను. ఎందుకంటే అది బ్యాటరీ ఆగట్లేదు. $60 ఈజ్ నాట్ వర్త్ బికాస్ నేను $700 పెట్టాను ఆ వాచ్ కి. $339 కి ఈ వాచ్ ఉండే. ఇది 11 సిరీస్. అందుకే ఈసారి కూడా లేటెస్ట్ కొనుక్కోలే బికాస్ వాడను జస్ట్ ఫర్ ట్రాకింగ్ పర్పస్ కాబట్టి నాకు ఇది ఇనఫ్ అనిపించింది. అండ్ కాస్కోలో అమెజాన్ లో కూడా సేమ్ ప్రైస్ ఉంది. అందుకనే నేను కాస్కోలో కొనుక్కున్నాను. ఈసారి నేను ప్యాటర్న్ గమనించి అలానే డీల్ చూసి ఓవర్వెల్మ్ అయిపోయి మీకు కావాల్సింది ర్యాండమ్ గా కొనేసుకుంటే ఇది ఒకసారి నా లాగా మీరు కూడా ట్రై చేయండి. ఇలా రాసుకోండి, ఫిల్టర్ చేసుకోండి. ఇఫ్ మీరు ఇంకా కంట్రోల్ ఉండరు ఫిజికల్ స్టోర్ కి, ఫిజికల్ షాపింగ్ కి అంటే ఆన్లైన్ షాపింగ్ ఇస్ ద బెస్ట్ వే. ఈసారి మొత్తం నేను ఆన్లైన్ లోనే ఆర్డర్ ఇచ్చిన, అసలు బయటికి కూడా వెళ్ళలేదు. వెయిట్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను ఇంకా ఏం కొనుక్కున్నానో చూపిస్తాను. బై.